లాస్ట్ వీడియోలో వచ్చిన కామెంట్స్‌కి అయితే ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. మిస్ కాకుండా ఫుల్‌గా చూసేయండి. ఫస్ట్ కామెంట్ మీ హస్బెండ్ వాళ్ళది నెల్లూరు కాదా? పెనుగొండలో ఈ టెంపుల్ ఫేమస్ అని ఎలా తెలుసు? ఎవరు చెప్పారని అడిగారు. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళు ఏలూరులో చదువుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడు ఈ టెంపుల్ ఫేమస్ అని తెలుసుకొని అక్కడికైతే వచ్చారనమాట. మా హస్బెండ్‌కి ఏంటంటే ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. పెళ్ళికి ముందే చాలా ప్లేసెస్ వరకు తిరిగారు. పెళ్ళైన తర్వాత నన్ను కూడా బాగా తిప్పుతున్నారనుకోండి. సో వాళ్ళ తమ్ముల దగ్గరికి రావడం వల్ల టెంపుల్ గురించి తెలుసుకొని అక్కడికైతే వచ్చారు. నెక్స్ట్ కామెంట్ మా హస్బెండ్ ఫస్ట్ టైం చూసిన వీడియో అడిగారు. టిక్‌టాక్ బ్యాన్ అయిపోయింది కదా! వీడియోస్ అన్నీ పోయినాయి. తర్వాత వీడియోస్ దొరకలేదనమాట. ఈయన దగ్గర కూడా లేవు. నెక్స్ట్ కామెంట్ చీరకొంగుని ఎందుకు చింపారని చెప్పేసి మేమైతే నందవరం చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడైతే కల్పవృక్షం అని ఉంటది. అక్కడైతే చీరకొంగుని చింపి ముడుపు కడితే పిల్లలు పుడతారని నమ్ముతారు. అలా చీరకొంగుని చింపి ముడుపు కట్టి దాన్ని పట్టు చెంగులో పెట్టుకుని 5 ప్రదక్షిణలు చేసి ఆ చెట్టుకి కట్టి ఉయ్యాలలాగా దాన్ని 3 సార్లు ఊపాలంట. మా పెళ్ళైన తర్వాత నెక్స్ట్ మంత్ లోనే ఎప్పుడో వచ్చామో అప్పుడే ఇలాగే ముడుపు కట్టిచ్చారు. మళ్ళీ 1½ ఇయర్ తర్వాత మళ్ళీ ముడుపు కట్టిస్తున్నారు. మా హస్బెండ్ అయితే అసలు కట్టనన్నారు. ఇంకా బలవంతంగా కట్టారనమాట. ఈయనైతే బాగా ఆడపట్టించడం నాకైతే భలే ఆనందం. దొరక దొరికారో భలే ఆడుకున్నాను ఆ రోజైతే.